హాయ్ అండి, నమస్తే. నేను మీ సుగుణ వర్మ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్మాస్ క్రేజ్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఈరోజు వర్మాస్ క్రేజ్లో వినాయక చవితి సందర్భంగా ఇంట్లోనే వినాయక చవితి పూజను ఎలా జరుపుకోవాలి అనేది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. అలాగే ఈరోజు వీడియోలో గణపయ్యకు సింపుల్గా బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ చున్నీస్తో అందంగా ఎలా డెకరేట్ చేసుకోవాలి, అలాగే వినాయకునికి ఎంతో ప్రీతికరమైన 5 రకాల బేసిక్ ప్రసాదాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. బిగినర్స్కు అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళకు ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోని కంప్లీట్గా చూడండి. మరి కొంచెం కూడా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈరోజు వినాయక చవితి స్పెషల్ వీడియోని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియోలో సింపుల్ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ ఐడియాస్ను, అలాగే బొజ్జ గణపయ్య సంపూర్ణ పూర్తి పూజా విధానాన్ని, అలాగే ఈజీ అండ్ సింపుల్ ప్రసాదాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో చూసేద్దాం. ఈ వీడియోలో చూపించేవన్నీ కూడా మా ఇంట్లో చేసుకునే పద్ధతేనండి. అయితే గణపయ్య బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ తప్ప మిగతా పూజా ప్రాసెస్ అంతా రెగ్యులర్గా అందరూ పాటించే పద్ధతి అన్నమాట. మేము ఇంట్లో గణపయ్య పూజను ఎలా చేసుకుంటామనేది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. కొత్తగా గణపయ్య పూజను ప్రారంభించే వాళ్ళకు, లేకపోతే కొత్తగా పెళ్ళైన వాళ్ళకు ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. శ్రావణ మాసంలో వచ్చే ఈ వినాయక చవితి పూజను ప్రతి సంవత్సరం కూడా భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితి రోజున జరుపుకుంటాము. అంటే ఈ రోజున మహాగణపతిని, బుజ్జి గణపయ్యను మన ఇంటికి ఆహ్వానించడం అన్నమాట. వినాయకుని కృపా కటాక్షములు మన అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని, అందరూ ఇటువంటి పూజ అనేది ఇంట్లో ప్రతి సంవత్సరం చేసుకోవాలని ఉద్దేశంతోనే ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. గణపయ్య ముందు పెట్టే ప్రసాదాలు చాలా సింపుల్ ప్రసాదాలండి. ఎవరైనా సరే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేస్తారు. ప్రతి పండగకు చేసుకునే రెగ్యులర్ ప్రసాదాలన్నమాట. ముందు రోజే మనం ఎక్కడైతే గణపయ్య పూజను చేసుకోవాలని అనుకుంటున్నామో అక్కడ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ ముందు రోజే రెడీ చేసుకోవాలి. నేనైతే ఇలా బ్యాక్గ్రౌండ్ని ఇంట్లో ఉండే వాటితోనే బ్రైట్ కలర్స్ 2 చున్నీస్తో ఇలా రెడీ చేసేసుకున్నాను. పింక్ అండ్ రామా గ్రీన్ కాంబినేషన్తో, అలాగే ఆర్టిఫిషియల్ ఫ్లవర్ గార్లాండ్స్తో ఇలా అవుట్లైన్ వచ్చేలాగా అరేంజ్ చేసేసానండి. మన దగ్గర ఉన్న వాటితోనే ఇంకా క్రియేటివిటీగా డెకరేట్ చేసుకోవచ్చు. ముందు రోజే వినాయకుని పూజకు సిద్ధం చేసుకోవాల్సిన ముఖ్యమైన పూజా ఐటమ్స్ ఏమిటి అనేది ఒకసారి చూసేద్దాం. వినాయకుని మట్టి ప్రతిమ, గొడుగు, వినాయకుని ప్రతిష్ఠించడాని కోసం ఒక పీఠం, ఆ పీఠం మీద ముగ్గు వేయడాని కోసం బియ్యం పిండి, పసుపు, కుంకుమ, అలాగే ఒక ప్లేట్. ఆ ప్లేట్లోకి 3 లేక 5 గుప్పిళ్ళ బియ్యం. వినాయకుడి మట్టి ప్రతిమ పెట్టే ఆనవాయితీ లేని వాళ్ళు లక్ష్మీ గణపతి చిత్రపటమైనా పెట్టి పూజించవచ్చు. 21 రకాల పత్రాలు, 5 రకాల పూలు, పండ్లు, 3 టెంకాయలు, ఒకటి ప్రసాదం లాగా నివేదించడాని కోసం, ఒకటి పూజలోకి, మరొకటి నిమజ్జనం అప్పుడు కొట్టడాని కోసం అన్నమాట. అలాగే తమలపాకులు, వక్కలు, 5 రకాల పూలు, పండ్లు, మండపం అలంకరించుకోవడాని కోసం మామిడి ఆకులు, అరటి ఆకులు, మొక్కజొన్న పొత్తులు, అయ్యవారి పీఠం మీద పెట్టడాని కోసం అతి ముఖ్యమైన ప్రసాదం వచ్చేసి నానబెట్టుకున్న శనగలు, పచ్చి శనగపప్పు, బెల్లం, వడపప్పు, ఖర్జూరాలు. వీలైతే మీ ఓపికను బట్టి 1, 3, 5 లేకపోతే 7, 9 ప్రసాదాలు. అలాగే పూజ కోసం పసుపు, కుంకుమ, అక్షింతలు, వివిధ రకాల పూలు, అగరబత్తులు, కర్పూరం, ఉద్దరిని, పంచపాత్ర, దీపపు కుందులు, ఒత్తులు, నూనె, 21 రకాల పత్రాలు. దొరకకపోతే ఎన్ని దొరికితే అన్ని. ఇందులో ముఖ్యమైనది గరిక అండి. సో ఇవన్నీ కూడా ముందు రోజే సిద్ధం చేసుకోవాలి. పూజ రోజున అంటే పండుగ రోజున ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రం చేసుకొని తలార స్నానం చేసుకున్న తర్వాత ఇంటి ముందు చక్కటి రంగవల్లులు తీర్చిదిద్దుకోవాలి. అలాగే గుమ్మానికి పసుపు కుంకుమ బొట్లతో
మామిడి ఆకులతో, బంతి పూలతో గుమ్మానికి తోరణాలు కట్టుకోవాలి. అలాగే పండుగ రోజున మీరు ఎన్ని అయితే ప్రసాదాలు ప్రిపేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నారో మీ ఓపికను బట్టి 5 లేక 9, 11 ప్రసాదాలను ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మెయిన్ ఘట్టంలోకి వెళ్ళిపోదామండి. గణపయ్యను ప్రతిష్ఠించడాని కోసం ఒక టీపాయిని తీసుకున్నాను. ఆ టీపాయిని ఒక క్లాత్తో కవర్ చేసేసానండి, కొద్దిగా అందంగా కనిపించడాని కోసం. మీరు గణపయ్యను ఏ హైట్లో పెట్టాలి అని అనుకుంటున్నారో మీ దగ్గర ఉన్న టీపాయ్తో లేకపోతే స్టూల్తో పీటను సెట్ చేసుకోవాలి. ఇలా అన్నీ చక్కగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వినాయకుడి కోసం పీటని రెడీ చేసుకోవాలండి. కొంచెం పసుపుని కొద్దిగా వాటర్తో కలుపుకొని ఇలా కలుపుకున్న పసుపుని పీట మీద చక్కగా రాసేసి బియ్యం పిండితో ఇలా అష్టదళం పద్మం ముగ్గుని వేసుకోవాలి. పద్మం ముగ్గు పైన పసుపు, కుంకుమ, అక్షింతలతో అలంకరించుకోవాలి. ఇలా అలంకరించుకున్న పీటను టీపాయ్ మధ్యలో ఉంచి ఎంతో శ్రేష్టమైన జిల్లేడు ఆకులతో లేకపోతే మీ వీలును బట్టి 5 తమలపాకులతో ఇలా పీఠం పైన అలంకరించుకోండి. ఆకుల పైన ఇలా ఒక రాగి ప్లేటుని ఉంచి ఇందులోకి 3 పిడికెళ్ళు లేకపోతే 5 పిడికెళ్ళు బియ్యంని వేసి బియ్యం పైన ఇలా పసుపు కుంకుమలతో త్రికోణ ముగ్గుని వేసుకున్న తర్వాత 2 తమలపాకుల్ని ఉంచి అందులో దక్షిణ పెట్టుకోవాలి. మీ దగ్గర ఒక గవ్వ ఉంటే ఒక గవ్వను కూడా ఉంచండి, లేకపోతే ఈ స్టెప్ టోటల్గా స్కిప్ చేసేయండి. దీనిపైన ఎంతో ముఖ్యమైన గరికను ఉంచి కొద్దిగా విడిపూలను వేయండి. మనం తెచ్చుకున్న మట్టి గణపయ్యను పూజ మొదలు పెట్టేటప్పుడు మాత్రమే ఇలా ఓపెన్ చేసి గణేశుణ్ణి ప్రతిష్ఠించుకోవాలి. ఇక్కడ మనం ఈకో ఫ్రెండ్లీ గణేష పండుగ జరుపుకుంటున్నాం కాబట్టి మేము ప్రతి సంవత్సరం కూడా మట్టి గణపయ్యను మాత్రమే తెచ్చి పూజిస్తాము. సో మీరు కూడా తప్పకుండా మట్టి గణపయ్యను తెచ్చుకొని పూజించండి. ఇక్కడ మట్టి వినాయకునికి బదులుగా పసుపుతో చేసిన గణపయ్యను కూడా పెట్టి పూజించుకోవచ్చు. ఇప్పుడు మనం వినాయకుడిని అలంకరించుకుందాం. ముందుగా గణపయ్యకు బొట్లు పెట్టుకొని జంజంని ప్రిపేర్ చేసుకుందాం. ఒక తెల్ల దారంని తీసుకొని వినాయకుడి సైజును బట్టి 5 లేక 9, 11 పోగుల దారాన్ని ఇలా చుట్టుకొని పసుపు కుంకుమలతో అలంకరించి దేవుడికి ఇలా చూపించిన విధంగా వేయండి. ఇప్పుడు పువ్వులతో అలంకరించుకుందాం. మామిడి ఆకులను, అరటి గెలను దేవుడి వెనుక ఇరువైపులా పెట్టుకోవాలి. ఇప్పుడు పసుపు గౌరమ్మను అలాగే పసుపు గణపయ్యను తయారు చేసుకుందామండి. ఒక ప్లేట్లోకి కొద్దిగా పసుపును యాడ్ చేసి అందులోకి కొద్దిగా నీళ్ళను యాడ్ చేసి పసుపు గట్టి ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా తమలపాకు మీద పెట్టుకొని ఇలా చూపించిన విధంగా ఈ సైజులో గౌరమ్మను అలాగే గణపయ్యను చేసుకొని తమలపాకు మీద ఉంచి గౌరమ్మకు అయితే 4 వైపులా బొట్లు పెట్టుకొని గణపయ్యకైతే ఇలా ఒక వైపు మాత్రమే బొట్టుని పెట్టుకోవాలి. కుడివైపున గౌరమ్మను అలాగే ఎడమ వైపున గణపయ్యను ప్రతిష్ఠించుకోవాలి. ఇప్పుడు పసుపు గణపయ్యకి కూడా జంజంతో అలంకరించుకున్న తర్వాత పసుపు గౌరమ్మకు అలాగే గణపయ్యకు పువ్వులు, పసుపు కుంకుమలతో గజ్జస్త్రంతో అలంకరించుకున్న తర్వాత 5 పొరల గజ్జస్త్రంని మట్టి గణపయ్యకు అలంకరించుకుందాం. నెక్స్ట్ తాంబూలంని సమర్పించాలి. ఇక్కడ కీలక ఘట్టం ఏమిటంటే మట్టి గణపయ్యకు ఉద్వాసన చెప్పిన తర్వాత కైలాసంకి బయలుదేరుతాడు. మార్గమధ్యంలో ఆకలి వేస్తుంది కాబట్టి ఈసారి మా బుజ్జి గణపయ్యకు పెరుగన్నంని సద్దిమూటను కట్టిస్తున్నాను. ఇక్కడ పెరుగన్నంకి బదులుగా కుడుములు, మోదకాలు, అటుకుల బెల్లంని పెట్టి కూడా గణపయ్యను సాగనంపవచ్చు. ఒక తెల్లటి బట్టను తీసుకొని అందులోకి కలిపిన పెరుగన్నంని పెట్టి ఇలా మూటను కట్టి ఈ సద్ది మూటను పసుపు కుంకుమలతో అలంకరించి వినాయకుడి వెనుక భాగంలో ఉంచాలి. నెక్స్ట్ పూజ కోసం ఉపయోగించే 21 పత్రాలు ఒక ప్లేట్లోకి వేసి దేవుడికి దగ్గరలో పెట్టుకోండి. నాకైతే 21 పత్రాలు ఏమీ దొరకలేదు కాబట్టి ఇంటి ముందే కనిపించే జిల్లేడు ఆకులు, పువ్వులు, గరిక ఇవి మాత్రమే దొరికినాయి. ఇప్పుడు గణపయ్యకు ఎంతో ప్రీతికరమైన అతి ముఖ్యమైన ప్రసాదం వచ్చేసి బెల్లం అటుకుల్ని అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక మిక్సింగ్ బౌల్లో కొద్దిగా అటుకులు, సేమ్ క్వాంటిటీలో కొద్దిగా బెల్లం, సన్నగా స్లైసెస్గా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు, వేపిన శనగ విత్తనాలు, ఎండు ద్రాక్ష, జీడిపప్పు పలుకులు, కొద్దిగా నువ్వులు,
వేపిన శనగపప్పుని వేసి ఒకసారి కలుపుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి దేవుడికి నైవేద్యంగా సమర్పించండి. లేకపోతే వడపప్పు, నానబెట్టుకున్న శనగపప్పు, ఉడకబెట్టుకున్న చెన, వీటిని కూడా దేవునికి నైవేద్యంగా సమర్పించవచ్చు. అలాగే దేవుడికి 5 రకాల పండ్లను అంటే అరటి పండ్లు, టెంకాయ, ఎలక పండ్లు, మోసంబి, యాపిల్, జామ పండ్లను, అలాగే మొక్కజొన్న పొత్తులు, వినాయకుడిని పూజించడానికి కోసం పసుపు, కుంకుమ, 5 రకాల పుష్పాలు, అక్షింతలు ఒక ప్లేట్లోకి అన్నీ చక్కగా సర్దుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ మెయిన్ ప్రసాదాలు దగ్గరకు వచ్చేస్తే మీ ఓపికను బట్టి 1, 3, 5 లేకపోతే 7, 9 ప్రసాదాలని కూడా దేవుడికి నైవేద్యంగా నివేదించవచ్చు. నేనైతే చాలా సింపుల్గా బెల్లం పొంగలి, రవ పరమాన్నం, శనగలు, పెరుగన్నం, పులిహోర, నేతిలో వేపుకున్న జీడిపప్పు పలుకులు, పెరుగు ఇలా అన్నీ చక్కగా దేవుడికి దగ్గరలో పెట్టుకోండి. మీరు కావాలనుకుంటే ఉండ్రాల పాయసం, కుడుములు, ఓలిగలు కూడా ప్రిపేర్ చేసి దేవుడికి మహా నైవేద్యంగా సమర్పించవచ్చు. నేనైతే సింపుల్గా ముఖ్యమైన ప్రసాదాలను ప్రిపేర్ చేసేసానండి. అలాగే విద్యార్థి పుస్తకాలు, వ్యాపార పుస్తకాలను ఇలా స్వస్తిక్ లేకపోతే ఓంకారాన్ని పసుపుతో రాసి కుంకుమ బొట్లతో, పువ్వులతో, అక్షింతలతో అలంకరించి దేవుడికి దగ్గరలో పెట్టుకోండి. ఇలా వినాయకుడి పూజను ఎవరైనా చేసుకోవచ్చండి. ఆడవాళ్ళు, మగవాళ్ళు ముఖ్యంగా ఈ గణపయ్య పూజను పిల్లలతో చేయిస్తే వినాయకుడు చాలా ప్రసన్నుడవుతాడు. వీలైనంత వరకు వినాయకుని పూజలో మన పిల్లలు ఇన్వాల్వ్మెంట్ ఉండేలా చూసుకోవాలి. పూజను ప్రారంభించే ముందుగా నుదుటిపైన కుంకుమ బొట్టుని ధరించిన తరువాత ముందుగా ఏకవత్తిని వెలిగించుకోవాలి. ఆ వెలిగించుకున్న దీపంతో దేవుడి ముందు పెట్టిన దీపాలను వెలిగించండి. దీపాలు వెలిగించిన తర్వాత ముందుగా కొన్ని పువ్వులను తీసుకొని నీటిలో ముంచి మట్టి గణపయ్య పైన, అలాగే పసుపు గౌరమ్మ, పసుపు గణపయ్య పైన కూడా సంప్రోక్షణం చేసుకోవాలి. అంటే ప్రాణప్రతిష్ఠ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ప్రప్రథమంగా పసుపు గౌరమ్మకు అలాగే పసుపు గణపయ్యకు మొదటి పూజ చేసుకోవాలి. ముందుగా పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు వేసి తాంబూలం ఉంచి నమస్కరించుకోండి. తరువాత అగరబత్తీలను చుట్టి టెంకాయను కొట్టి మొదటి హారతి ఇవ్వాలి. తరువాతనే మట్టి గణపయ్యకు పూజను ప్రారంభించాలి. మట్టి గణపయ్యకి కూడా ముందు పసుపు, కుంకుమ, అక్షింతలను వేసి 21 పత్రాలతో, 21 పత్రాలు లేని పక్షంలో అక్షింతలతో అయినా పూజించవచ్చు. అలాగే వివిధ రకములైన పువ్వులతో అలాగే గరికతో దేవుడికి అష్టోత్తర శతనామావళి చదువుకోవాలి. అష్టోత్తరమైన తర్వాత గరికను పసుపు, కుంకుమ, అక్షింతలతో పూజించుకోవాలి. ప్రసాదాలు అన్నిటిపైన నీళ్ళల్లో సంప్రోక్షణ చేసి ఉద్దరినితో దేవుడికి 5 సార్లు చూపిస్తూ ఇలా ఒక పళ్ళెంలో ఆ నీళ్లను వదిలేయాలి. ఇప్పుడు చేత్తో అక్షింతలు, పూలు తీసుకొని వినాయకుని వ్రతకథను భక్తి శ్రద్ధలతో చదువుకోవాలి. వ్రతకథ పూర్తి అయిన తర్వాత అక్షింతలను, పూలను దేవుడి పాదాల దగ్గర వదిలివేయాలి. ఇప్పుడు అగరబత్తీలను వెలిగించి మీ మనసులో ఉండే కోరికను మరొక్కసారి గట్టిగా తలుచుకొని టెంకాయకి బొట్లు పెట్టుకొని టెంకాయను కొట్టుకోవాలి. టెంకాయ దేవుడికి ప్రసాదంలాగా నివేదించిన తర్వాత కర్పూర హారతి అలాగే చివర్లో మహామంగళారతిని దేవుడికి సమర్పించాలి. మహామంగళారతి అయిన తర్వాత పుష్పంని నీళ్ళల్లో ముంచి ఇలా సంప్రోక్షణం చేసుకున్న తరువాతనే మీరు మీ కుటుంబ సభ్యులందరూ హారతిని స్వీకరించాలి. తర్వాత వినాయకుని ముందు గుంజీలు, మొట్టికాయలు వేసుకోవాలి. కుటుంబ సభ్యులందరూ మొక్కుకున్న తర్వాత మంత్రపుష్పం చదువుకొని అక్షింతలు దేవుడు పాదాల ముందు వదిలివేయాలి. అలాగే ప్రదక్షిణలు చేసుకున్న తర్వాత దేవుడి దగ్గర ఉండే అక్షింతలు, పూలను తీసుకొని మన శిరస్సు పైన ధరించాలి. తీర్థ ప్రసాదాలని మీరు మీ కుటుంబ సభ్యులందరూ స్వీకరించాలి. ఈ రోజు వినాయక వ్రతకథను చదువుకోవడం గాని వినడం గాని చేస్తేనే పూజ సంపూర్ణమవుతుంది. అలాగే వినాయక చవితి రోజున రాత్రి సమయంలో చంద్రుణ్ణి చూడకూడదు అని అంటారు. అలా చేస్తే నిలాపనిందలు పాలవుతారని చెప్తారు. మనం వ్రతం చేసుకొని వ్రతకథను చదువుకొని కథ అక్షింతలు తలపైన వేసుకోవడం వల్ల ఎటువంటి దోషాలు లేకుండా మనం పొరపాటున చంద్రుణ్ణి చూసినా కూడా నీలాపనిందలు పాలవ్వకుండా ఉంటామని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఇలా ఉదయం సమయంలో అలాగే సాయంత్రం కూడా మన గణపతిని ధూప దీప నైవేద్యాలతో పూజించుకోవాలి.
సాయంత్రం కూడా పూజను చేసుకున్న తర్వాత కుటుంబ సభ్యులతో మీ వీధిలో పెట్టే పెద్ద గణపయ్యను మీ వీలును బట్టి 3, 5, 7, 9 గణపయ్యలను దర్శించుకు రావాలి. ఆ రోజంతా మీరు మీ కుటుంబ సభ్యులతో అలాగే స్నేహితులతో సంతోషంగా ఆనందంగా గడపడానికి ప్రయత్నించండి. సో అంతేనండి, వినాయక చవితి పూజను మా ఇంట్లో అయితే ఇలా జరుపుకుంటాము. ఈ వీడియోలో చూపించిన బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అలాగే వినాయక చవితి కంప్లీట్ పూజా విధానాన్ని మీకు నచ్చినాయని అనుకుంటున్నాను. మీకు నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే వర్మాస్ గ్రేస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మరొక్కసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ గణపయ్య ఆశీస్సులు అలాగే అనుగ్రహం మీపైన మీ కుటుంబ సభ్యులపైన ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ సుగుణ వర్మ.